నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక చూడు పిడికిలు ఎచ్చిండి ఈయన పిడికిలు చూడు. ఇది ఈ పిడికిలతో జనానికి గుద్దిండి ఇంతకాలం. ఇది ఎత్తిన పిడికిలి దేనికి అనుకుంటున్నారు? జనానికి గుద్దడానికే. 10 ఏళ్ళుగా అదే పని చేసిండు. ఇది ఉద్యమం చేసే పిడికిలు కాదు. ఇది ఎంత మోసం చూడండి. ఈ కళ్ళలోనే తెలుస్తుంది మిమ్మల్ని మోసం చేసిండ్రా అని. ఈ ముఖం చూసి అర్థమవుతున్నది. కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్ అట. నల్గొండలో 13వ తేదీన సభ. కాంగ్రెస్ సర్కారు నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి. బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం. 6-100 నల్గొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు ఎట్లా అయ్యారో చూద్దాం అధికార పార్టీ అని అంటున్నావు కదా. నువ్వు అప్లై చేసుకోకముందే నువ్వు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా ఒక వర్గానికి చెందిన ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది, మేము నిరసన వ్యక్తం చేయాలంటే ఒక్కదానికన్నా పర్మిషన్ ఇస్తావా? మూర్ఖుడా, దుర్మార్గుడా అని ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ. తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడుడే 10 ఏళ్ళు ప్రాజెక్టులను కాపాడినం. నెల రోజులకే సర్కారు ధారాదత్తం చేసిందట. ఎవరు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అట. నెల రోజులు కాగానే మొత్తం ప్రాజెక్టులను తీసుకుపోండి అని కేంద్రానికి చెప్పిందట. ఎవడు చెప్పిండో నేను చాలా క్లియర్గా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ చేస్తా. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు, ఉడత ఊపులకు బెదిరేది లేదు అని ఇట్లా ఈ పేపర్ అంతా ఇదే రాసుకున్నారు. ఇదంతా ఇదే. అయితే ఎటుపోయాది? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇది కేఆర్ఎంబి పరిధిలో కేఆర్ఎంబి నిర్వహించిన మీటింగ్కి సంబంధించింది. ఈ 15th మీటింగ్లో చాలా క్లియర్గా కేసీఆర్ గవర్నమెంట్ 2021లోనే ఈ కృష్ణా పరిధిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కేంద్రానికి ఇవ్వడానికి ఒప్పుకున్నది. ఇది ఆ మీటింగ్ మినిట్స్. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. ద బోర్డ్ ఇన్ ఇట్స్ 15th మీటింగ్ 12-10-2021 అక్టోబర్ 12, 2021లో జరిగిన 15th మీటింగ్లోనే అప్రూవ్డ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సబ్ కమిటీ ఆన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కేఆర్ఎంబి ఇన్కార్పొరేటింగ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ 7 కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండ్ 8 కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి. అంటే మొత్తం ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన 15 కాంపోనెంట్స్ని 2021 అక్టోబర్లో ఇవ్వడానికి మేము అంగీకారం తెలుపుతున్నామని 15th కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకున్నారు అని 16th మీటింగ్ మినిట్స్లో చాలా క్లియర్గా ఆ మీటింగ్ చెప్తా ఉన్నది. ఆ మీటింగ్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. 26/4/2022న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి విడుదల చేసిన మీటింగ్ మినిట్స్ ఇవి. ఇగో సంతకం. ఇంకేం కావాలా? ఇప్పుడు ఏమంటుండు? ఈ లైన్ చూడండి. 10 ఏళ్ళు ప్రాజెక్టులు కాపాడినట, నెల రోజులకే సర్కారుకు ధారాదత్తం చేసినట్టు వీళ్ళు రాగానే. ఎంత దుర్మార్గంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు చూడండి. ఏ కాంపోనెంట్స్ అన్న లైన్ కూడా చెప్తాయిగో. ఈ 15 కాంపోనెంట్స్ని మీరు తీసేసుకోవచ్చు, కేంద్రం పరిధిలోకి తీసుకోవచ్చు అని కేసీఆర్ 2021 అక్టోబర్లోనే చెప్పేసిండు. చూడండి ఇగో. లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ జ్యూరిడిక్షన్ టు కేఆర్ఎంబి. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న 7 కాంపోనెంట్స్, 7 కాంపోనెంట్స్. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న 8 కాంపోనెంట్స్. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే అండ్ రివర్ స్లూయిస్, శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అండ్ ఎస్ఆర్ఎంసి, హంద్రినీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పంప్ హౌస్ అండ్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పిల్వే రివర్ అండ్ నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జున సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అండ్ అపోర్ట్మెంట్ టెనెంట్ వర్క్స్ అండ్ ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పంప్ హౌస్ అండ్ అదర్ వర్క్స్. సో ఇవన్నీ మేము ఇచ్చేస్తున్నామని 2021 12వ తేదీ అక్టోబర్ నెలలోనే కేసీఆర్ యాక్సెప్ట్ చేసినట్టు డీటెయిల్గా కనబడతా ఉన్నది మనకి. సిగ్గు లేకుండా ఇవాళ ఈ గవర్నమెంట్ రాగానే ఇచ్చిందని చెప్తా. ఇక్కడ జరిగిన మోసం ఏంటి అంటే
ఇది మొత్తం మోసం చేసింది వాడు మురళీధర్ అనే రిటైర్డ్ వాడు ఈఎన్సీ నీటిపారుదల శాఖలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే అట్లాంటి దొంగలని కేసీఆర్కు కోవర్టి గిరి చేసే దొంగలని ఎందుకు ఇంకా మీరు పక్కన పెట్టుకున్నారో సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు. ఏం చేసిండు మొన్న జరిగిన మీటింగ్లో లోపలేమో గత ప్రభుత్వం ఒప్పుకున్నది వీళ్ళు 50% వాటా తేల్చేదాకా ఈ ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం లేదని లోపల కరెక్ట్గానే చెప్పిండు. బయటికి వచ్చి మీడియా క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పాలా, అది గత ప్రభుత్వం ఒప్పుకున్న విషయము, మేము ఒప్పుకోవడానికి రెడీగా లేము, మేము నీటి వాటా తేల్చేదాకా ఒప్పుకోమని చెప్పాలా. వాడు అది చెప్పలే, మేము ఆల్రెడీ ఒప్పుకున్నామని అవతల పడ్డాడు. ఎవడు ఆదేశాలతో చెప్పిండు? కేసీఆర్ ఆదేశాలతో ఈ మురళీధర్ రావు అనేటోడు పెట్టిన చిచ్చు ఇదంతా. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కేసీఆర్ గేమ్ స్టార్ట్ చేసిండు, ఈ డ్రామా. ఇప్పుడు అందుకే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఎవడు ఈ కేంద్రం పరిధిలోకి తీసుకుపోవడానికి సంతకాలు పెట్టిందో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ చెప్తా ఉన్నాను, నేను మీ ముందు పెట్టిన డాక్యుమెంట్. ఇంత పెద్ద డ్రామా చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజల తస్మాత్ జాగ్రత్త, ఈ దొంగ మళ్ళీ వస్తున్నాడు మనల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి. అందుకే మనం ఏమంటున్నాం, కాళేశ్వరం మీద కాగిచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరగాలి, 5 కాదు 10 రోజులు జరగాలి. దాన్ని పక్కదారి పట్టించడానికే చేస్తున్న డ్రామా ఇదంతా. ఎందుకంటే ఈ కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులు తీసుకుపోవడానికి జరిగిన ఒకవేళ చర్చ పెడితే గత ప్రభుత్వాలు ఏం చేసినాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళకి. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. మీరు అప్పుడు ఏం చేసిరు, తెలంగాణ రాకముందు అట్లా ఇట్లా ఏదో మాట్లాడుతూనే ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినా అన్నదానికి వీళ్ళకి ఆస్కారం లేదు. అందుకే తెలంగాణ వచ్చినాక కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాగిచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరగాల. అప్పుడు వీళ్ళకి నోరు ఎక్కడిదిగా? ఒక్క పాయింట్ అన్నదా వీళ్ళకి అనుకూలంగా?